ఏంటంటే కృష్ణ వారియర్స్ వర్సెస్ మహాదేవ్ వారియర్స్. ఇవాళ వాళ్ళకి మాకు గుర్రాల తోటల పందెం టాస్ చేస్తున్నారు. అటు తిప్పండి కెమెరా. టాస్ హెడ్స్. ఇది టైల్స్ అనుకుంటా. టైల్స్ ఇది హెడ్స్. అదే అసలు రూపాయికైనా మోసం నా ఇష్టం. టైల్స్ పడింది. టైల్స్ టైల్స్. లోకేష్ అన్న విన్ అయ్యాడు. టాస్ విన్ అయ్యాడు. కాకపోతే వాళ్ళకి డిస్కషన్ టాస్ ఓడిపోయినా మ్యాచ్ ఓడిపోతాను. ఆల్ ద వెరీ బెస్ట్. ఓడిపోవడానికి ఇక్కడ విషయం ఏంటంటే మా టీంలో 15 కోట్లును 25 కోట్లు పెట్టుకున్నారు. ఒక చెయ్యి నరికేశారు, ఇంకో చెయ్యి ఒకటే వస్తుంది. అది వస్తుందో లేదో గ్యారంటీ లేదు. నాకు భయం. పిచ్చి మీద మాయిశ్చరైజర్ ఉంది, సరిగ్గా ఆడాలి అందరూ. అరే నేను తీసుకునేవాడు అసలు. నేను గెలిచి బ్యాటింగ్ కూడా వద్దా? సరే ఆపోజిట్ టీం కింద చెప్తున్నాడు కాబట్టి మేము ఫీల్డింగ్ తీసుకుందాం. చేజింగ్ కి అనుకూలంగా ఉంటుంది. చేజింగ్ అనుకూలంగా ఉంటుంది. మా బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. ఇప్పుడు కెమెరా పట్టుకుని వేస్తే కుక్కను కొట్టాడు కొడతాం. రఘు గురించి చెప్పాలి. ఓపెనర్ 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 మాకు ఓపెనర్ అలాగే చేతులు చేతులు వేసుకుంటే పోరాటం ఊరు ఎక్సైంగ్ వాళ్ళు. ఒకవేళ రాకపోతే కాదు బ్యాటింగ్ ఆర్డర్ అవుతుంది. డైలాగ్ కెమెరా 60 hours they should feel like బ్యాటింగ్ బౌలింగ్ రెండు కలిపి అంటే 10 ఓవర్లు నవ్వుకొట్టేద్దాం అంటారు మ్యాచ్. డిసిషన్ చెప్పండి. ఈ చెయ్యి నరికేశారు. యశ్వంత్ అన్న నాపేసి ఈ చెయ్యి నిన్ను రావట్లేదంట. ఎప్పుడే నువ్వు వచ్చేది 50 రోజులకు రా, మ్యాచ్ అయిపోతుంది. నన్ను వేసేస్తారు సాయంత్రం గ్రూప్లో. నిజం చెప్పు, నువ్వు వస్తున్నావు లేదా? నువ్వు రాకపోతే ఇక మేము అసహ్యం అయిపోతాం. మొత్తం గుడిపించారా నన్ను మాత్రం. వారం రోజుల నుంచి రెచ్చగొట్టి ఇద్దరు ఆపేశారు అన్నమాట. ఎవరు ఆపారు? తనకాయ పగిలిపోతుంది. ఎవరు అయినా మేము మీదకి వెళ్తాం. బౌలింగ్ తీసుకోండి, అది బాగుంటుంది. వాట్సాప్ లో పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు. చూడటానికి వెటరన్ ప్లేయర్ లా కనపడతాడు, కానీ కుర్రాలను గ్యాదర్ చేయడం మాత్రం తెలియదు. నాకేం తెలుసా? వస్తానండి. 22 కోట్లు 15 కోట్లు కొన్నోళ్ళు రానందురా. మా టీము బ్యాటింగ్ కోసం ఆరాట పడ్డాం. బ్యాటింగ్ ఇచ్చారు. బ్యాటింగ్ ఇచ్చిన చాలా థ్యాంక్ యూ. నువ్వు ఎవరిని తీసుకొస్తా మనం ఆడదాం అంటున్నా. అయినా మా టీం ఒక్కడు. టీం లేదు, ప్లేయర్ లేడు. ఇక్కడే పాతి పెట్టాల్సి వచ్చింది. ఎద్దుగారు నా గడ్డ ఏంటి? గొర్రెల తోట తీసుకెళ్ళండి. పిల్ల నాగా ఇంకో చెప్తాడు. అయిపోతుంది మ్యాచ్. పాట రెడీ చేయండి. ఇటువైపు రండి.
అసలుకే చచ్చిపోయాను నేను హరి తీసుకుంటా హరి హరి నేను తీసుకుంటా. సరే రఘు కాదు ఎంత రెచ్చగొట్టు ఇప్పుడు స్కోర్ తక్కువ ఇచ్చారు. మేము ఫస్ట్ బ్యాటింగ్ ఉండి ఫ్లైట్లు మాకున్న కోపం ఫ్లైట్లు కొడితే స్ట్రైకర్ రఘుయాక నేనే రఘునే. నువ్వు డైలాగ్ చెప్పు డైలాగ్ చెప్పు విజయ పతాక ఎగరేశారు. రౌండ్లో 10 రౌండ్లు వేసారు అన్నాడు. లేట్గా వచ్చినారు. అదిగో అక్కడ ఇంకోడు ఉన్నాడు పెరిగాను బ్యాచ్ మొహమ్మద్ కర్డ్ రైస్ ఇచ్చుకొని కొట్టేశారు టీమ్మేట్ బట్టి నా టీమ్మేట్ బట్టి నా ఇక్కడ కావాలా నాకు వద్దులే బాబు, నేను బాగా నీ మధ్యగానవా వారియర్స్ మీద మహాదేవ్ వారియర్స్ ఓడిపోయారు, ఘోరంగా ఓడిపోయారు. కృష్ణుడు 25 ఓవర్లకి వాళ్ళ టీము విన్నింగ్ పతాకం 24 ఓవర్లకి విజయ పతాకం ఎగరేసి. ఇప్పుడు రెండు టీములు ఏది బాగా ఆడినట్టు? మహాదేవ్ టీం బాగా ఆడింది, కృష్ణుడు టీము ఓకే సింగిల్ ఆడి గెలిచారు మ్యాచ్. అంటే ఇప్పుడు మ్యాచ్లో ఏది గొప్ప? సింగిల్స్ గొప్ప, సిక్స్లు కొడతాం? సింగిల్సే గొప్ప. కృష్ణుడు గొప్ప అని మేము ఒప్పుకుంటాం. గ్రూపుల్లో నేను ఎలాంటి తప్పు చేస్తానని చూపిస్తుంది. జై హింద్. 2 రన్లు కొట్టి అవుట్ అయ్యాను. కాకపోతే అవతల అన్ని బౌల్డ్లే మేము వేసిన బాల్కి. పీకే లోపలికి వెళ్ళి ఓకే రైట్.